హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు తెలంగాణలో రైతు బంధు రాని వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. మీకు ఈ వీడియోలో ఎవరికి ఎంత పట్ట కలిగి ఉన్న రైతులకు రైతు బంధు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే మనమైతే చెప్పబోతున్నాం. సో ఇంకా 3 ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు బంధు జమ కాలేదు అంటున్నారు. ఎందుకు జమ కాలేదు అనేది ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు ఇచ్చిన హామీ రైతు భరోసా జనవరి 26 తేదీన ప్రారంభించి వాస్తవానికి 7,500 రూపాయలని చెప్పి ఇప్పటి వరకు 6,000 రూపాయలు మాత్రమే విడుదల చేయనున్నారు. 3 ఎకరాలు కలిగిన రైతులకు ఇప్పటి వరకు 3,457 కోట్ల మాత్రమే జమ అయినాయి. మిగతా 5,000 కోట్లు 10 ఎకరాల లోపు కలిగిన రైతులకు మార్చి నెలలో విడుదల చేయనున్నారు. మార్చి మొదటి వారంలో 4 నుంచి 5 ఎకరాలకు, అలాగే రెండో వారంలో 5 నుండి 10 ఎకరాలకు ప్రభుత్వ నిధులు జమ కాబోతున్నట్లు తెలియజేశారు. సో అలాగే మనకు 5వ తారీఖు 10వ తారీఖున గత విడతల్లో చూసుకుంటే 5వ తారీఖేమో 1 ఎకరము, 10వ తారీఖు వచ్చేసి 2 ఎకరాలకు, 12వ తారీఖు వచ్చేసి 3 ఎకరాలకు ఇచ్చారు. సో ఈ నెలలో మార్చి నెలలో మనకు 4-5 ఎకరాలకు సంబంధించి 5వ తారీఖు మిగతా వారికి 10వ తారీఖు 12వ తారీఖు జమ కాబోతున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1.52 లక్షల ఎకరాలు ఉంటే దానిలో మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 56 లక్షలు మాత్రమే నిధులైతే ఇచ్చింది. మిగతా వారికి మార్చి మొదటి వారం నుండి మార్చి నెల చివరి వారం వరకు అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. సో మొన్న బట్టి విక్రమార్క అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే కొంతమందికి 3 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా ఎందుకు రాలేదని అంటున్నారు కదా. సో వాళ్ళకి ఎగ్జాంపుల్గా మనం చెప్తున్నాం, భూముల కంటే ఎక్కువ భూములు ఉండడం. అలాగే ఎగ్జాంపుల్గా మనం ఒకటి చెప్తాను. ఒక సర్వేలో సుమారు 5 ఎకరాలు కలిగి ఉండాలి, కానీ వాళ్ళకి అందులో 5 ఎకరాల 5 గుంటలు ఉండటంతో ఆ సర్వే నెంబర్ని బ్లాక్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. సో దీనికి గల ఎలాంటి సమస్యలు ఉన్న రైతులు మీరైతే మీకు రైతు భరోసా రావట్లేదు కదా. సో ముందుగా మీరు మండల ఏయుక లేదా గ్రామీణ ఏయులకి అయితే మీరైతే పూర్తి సమాచారం అయితే వాళ్ళకు తెలియజేస్తే మీ సమాచారాన్ని అయితే వాళ్ళైతే పరిష్కరిస్తారు. సో మీకు మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.